హాయ్ అండి. స్పెషల్ పెసరట్టు ఉప్మా అండి. పెసరట్టు ఉప్మా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మీకు ఇష్టమేనా? అయితే ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఉప్మా తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 కప్పు బొంబాయి రవ్వని కొద్దిగా కలర్ మారినంత వరకు వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 గరిట ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని చిటపటలాడించి శనగపప్పు 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్ వేసుకుని వేయించుకోవాలి. సన్నగా తరిగిన 1 స్పూన్ అల్లం తరుగు, ఒక చిన్న ఉల్లిపాయ స్లైసెస్ వేసుకుని రెండు పచ్చిమిర్చిని సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని పోపుని వేయించుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల వాటర్ని రెడీగా ఉంచుకోవాలి. 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పోపంతరిని బాగా వేయించుకుని ముందుగా రెడీ చేసుకున్న వాటర్ని పోపులో వేసేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని తగినంత ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టి మరగనివ్వాలి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో బొంబాయి రవ్వని కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ ఉండగానే 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టాలి. చూడండి, వెన్నలాగా ఉంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుంటే పెసరట్టు స్టఫింగ్కి ఉప్మా రెడీ. ఇప్పుడు 1 కప్పు పెసలకి 1/2 కప్పు బియ్యాన్ని 6 గంటల వరకు నానబెట్టుకుని గ్రైండర్లో మెత్తగా గ్రైండ్ చేసుకుని తగినంత ఉప్పు యాడ్ చేసుకుని ఇలా దోశల్లాగా వేసుకోవాలి. పలుచగా దోశలాగా వేసుకుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం తరుగు, జీలకర్ర ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకుని ఒకసారి స్టఫ్ చేసుకోవాలి. దోశ చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. దోశ పైన 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దోశ ఒక సైడ్ కాలింది, రెండో వైపుకి తిప్పుకొని రెండవ సైడ్ కూడా కాలనివ్వాలి. రెండో వైపు ముందుగా రెడీ చేసుకున్న ఉప్మాని హాఫ్ వరకు స్ప్రెడ్ చేసుకుని మిగిలిన దోశ పార్ట్ని ఉప్మా సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ దోశని ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మీకు కావలసిన దోశలు ఇదే విధంగా వేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే పెసరట్టు ఉప్మా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోని మీరు ముందుగానే చూడవచ్చు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.